జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ కూడా అసాల్టర్స్. అలాగే జై శ్రీరామ్ అని అన్నంత మాత్రాన వాళ్ళకు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నట్లు కాదు అని అయితే అనసూయ అయితే కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ కామెంట్ మీద చాలా మంది అయితే రియాక్ట్ అయ్యి అనసూయకి వ్యతిరేకంగా అయితే చాలా మంది ట్వీట్ కూడా చేయడం జరుగుతోంది. అయితే అనసూయ నేను అన్న విధానం అది కాదు, నేను అందరినీ అనలేదు, నేను కొందరిని మాత్రమే అన్నాను అని అయితే అనసూయ చెప్పుకొస్తుంది. అండ్ ముఖ్యంగా అనసూయ ఏదైతే జై శ్రీరామ్ అన్న వాళ్ళు అసాల్టర్స్ వాళ్ళు బయటికి వస్తున్నారు, మెల్లిమెల్లిగా వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా బయటికి వస్తున్నాయని ఏదైతే వీడియో చేసిందో ఆ వీడియోకి అయితే వ్యతిరేకంగా చాలా మంది అయితే ట్వీట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా అనసూయ ఏం చెప్పుకొచ్చింది అంటే జై శ్రీరామ్ అని అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో అసాల్టర్స్ కూడా ఉన్నారు, అలాగే వాళ్ళు వేధించే వాళ్ళు కూడా ఉన్నారు. సో జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ మంచోళ్ళే అని దాని అర్థం కాదు అని అయితే అనసూయ చెప్పడం జరిగింది. అయితే దీని మీద చాలా మంది సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు చాలా మంది కూడా చాలా వ్యతిరేకంగా స్పందించారు అని చెప్పొచ్చు. సో ఒక్కసారి అనసూయకి వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్ల గురించి కూడా ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే అనసూయని చాలా మంది అయితే తిట్టడం అయితే జరిగింది. చాలా ఓపెన్గా అయితే ఇష్టానుసారంగా మాట్లాడారు. ముఖ్యంగా అనసూయని ఉద్దేశించి చాలామంది చిల్లర కోసం ఒళ్ళు అమ్ముకునే అనసూయ జై శ్రీరామ్ అనే పదం వినసొంపుగా లేదంట అని అయితే చాలా మంది అంటున్నారు. అంటే ఇలాంటి ట్వీట్లే ఎక్కువగా వ్యతిరేకంగా వస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అనసూయని అంటే ఇప్పుడు మతం కావచ్చు, లేకపోతే కులం కావచ్చు, దేన్ని కూడా మెట్రో టీవీ సహించదు, అన్నిటినీ కూడా సమానంగా చూస్తుంది. సో ఇక్కడ అనసూయ అన్న మాటల్ని మాత్రమే, అలాగే అనసూయ మాటలకు వచ్చిన వ్యతిరేకతని మాత్రమే మేము ఇక్కడ మెట్రో టీవీ చూపించడం జరుగుతోంది. ఇక్కడ ఒక ట్వీట్ చూసుకున్నట్లయితే చిల్లర కోసం ఒళ్ళు అమ్ముకునే అనసూయ జై శ్రీరామ్ అనే పదం వినసొంపుగా లేదంటూ అయితే ఇలా అంటుంది అని అయితే ఈమెని ఒకప్పుడు శూర్పణఖ ముక్కుని కోసుకొని ఏడ్ చేసిందంట అనే విధంగా అయితే, అంటే శూర్పణఖని అక్కడ అనుసంధానిస్తూ, అంటే శూర్పణఖని అలాగే అనసూయని వీళ్ళిద్దరిని ఒకే జాతికి చెందిన వాళ్ళుగా అన్నట్టుగా భావిస్తూ అయితే చాలా మంది ట్వీట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక ట్వీట్ కూడా మనం అయితే చూడొచ్చు. దే అబ్యూస్ హిందూ టు గెట్ ఐడెంటిఫైడ్ అండ్ దే ఆర్ ఆథరైజ్డ్ అండ్ ఆల్సో దే ఆర్ రెడిక్యులస్డ్ టు హేట్ హిందూస్. అంటే ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు హిందూ అనే ఒక సనాతన ధర్మాన్ని వాళ్ళు కావాలని వ్యతిరేకించడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ప్రజలలో ఐడెంటిఫై అవ్వాలి అని అనుకుంటున్నారు, అందుకే ఇలా అంటున్నారు అని అయితే చాలా మంది అనసూయకి అపోజిట్గా చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు, అలాగే డీఎంలు చేస్తున్నారు, తిడుతున్నారు. అయితే దానికి మళ్ళీ అనసూయ అయితే స్పందించడం జరిగింది. ముఖ్యంగా అనసూయ ఏం చెప్పుకొచ్చింది అంటే నా ధర్మం, నా నమ్మకం, నా వాల్యూస్ గురించి నాకు ఎలాంటి అపాలజీ అవసరం లేదు. సనాతన ధర్మం నాకు నేర్పింది ధైర్యంగా ఉండటం, సత్యం కోసం నిలబడడం, తప్పును తప్పు అని చెప్పడం, అదే సమయంలో ఎదుటి వారిని కూడా మనిషిగా గౌరవించడం. సో తను ఏం చెప్తుంది అంటే నేను ఒక హిందూనే, నేను కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తాను అండ్ సనాతన ధర్మం నాకు ధైర్యంగా ఉండాలి అని చెప్పింది, న్యాయం కోసం పోరాడాలి అని చెప్పింది, అలాగే సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా నిలబడాలి అని చెప్పింది అని పెట్టారు. అండ్ ఇంకొక పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఇది జస్ట్ ఒక 22 minutes ఎగో అయితే పెట్టడం జరిగింది. నన్ను హనుమాన్జీ కుమార్తెనుగా భావిస్తాను, అలాగే ఆయన భక్తి, ధైర్యం, స్ట్రెంత్, ఫియర్లెస్ నాకు ఎప్పుడూ ఇన్స్పిరేషన్. కాబట్టి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండడం నా నేచర్ కాదు అనేది చెప్పుకొని రావడం జరిగింది. అయితే నేను ఒక హిందువుని, నేను సనాతన ధర్మాన్ని నమ్ముతాను అండ్ ముఖ్యంగా నేను ఒక హనుమాన్ కూతుర్లా నేను ఫీల్ అవుతాను. అండ్ ముఖ్యంగా నా కొడుకుకి కూడా, నా పెద్ద కొడుకుకి కూడా హనుమాన్ పేరే పెట్టుకున్నాను. అలాంటప్పుడు నేను ఎందుకు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాను? నేను ఎవరైతే కొంతమంది కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు ఎవరైతే ఈ జై శ్రీరామ్ అనే పదాన్ని ముందట పెట్టుకొని తప్పులు చేసే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అన్నట్లుగా అయితే అనసూయ మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారుతుంది. సో ఏమైనప్పటికీ కూడా కొంతమంది అని పదం వాడినా బాగుండేది, లేకపోతే ఇంకేదైనా పదం వాడినా బాగుండేది. దానికి బదులుగా జై శ్రీరామ్ అనే వాళ్ళని ఇలా ఆ ఒక్క పదం యూజ్ చేయడం వల్ల అనసూయ ఒకవేళ నిజంగా మంచి కాంటెస్ట్లో చెప్పినప్పటికీ కూడా ఇది ఒక తప్పు అవకాశం అయితే ఇక్కడ వచ్చింది అని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా అనసూయ చెప్పిన ఈ డైలాగ్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.